హాయ్ ఫ్రెండ్స్, ఇది బాడీ కొలతలతో బ్లౌజ్ కటింగ్ అండి. ఇవి కొలతలు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పొడవు, ఇది వచ్చేసి చెస్ట్, ఇది నాభి అంటే నడుము అనమాట. ఇది చంక, ఇది ముందు మెడ, ఇది వెనక మెడ, ఇది చేతి పొడవు అండి 9.5, లూజ్ వచ్చేసి 11.5. ఇప్పుడు ఈ బాడీ కొలతలతో, ఈ మెజర్మెంట్ కొలతలతో నేను బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ఇదైతే ఎడ్జ్ పెట్టుకోవాలి ఫస్ట్. ఇది కామన్ ఎవరికైనా కూడా. మనం కర్రీ చేసేటప్పుడు ఆయిల్ ఎంత అవసరమో దీనికి ఎడ్జెస్ అంత అవసరం. ఇవ్వండి, లాంగ్ వచ్చేసి 14. ఇది మనకి ఎడ్జ్ కుట్టు పట్టడానికి మనకి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా కావాలండి. ఇదిగోండి 1/4 ఇంచ్. అది కాకుండా మనం టోటల్ లెంత్ పెట్టుకోవాలి. 14 పెట్టామండి. తర్వాత 35 ఉంది కదా చంక, 5.5 చంక డౌన్ పెట్టుకోవాలి మనం. తర్వాత వచ్చేసి బ్యాక్ డీప్ 5.5. ఇదిగోండి 5.5. తర్వాత ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడికి మనం కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 5 అండి. ఎవరికైనా సరే 40 డౌన్ వాళ్ళందరికీ 5 సరిపోద్దండి ఖచ్చితంగా. ఇది వచ్చేసి 2 పాయింట్ పెట్టాలి. ఇక్కడికి వచ్చేసి 2.5. బాగా బ్యాక్ డీప్ కావాలన్న వాళ్ళకి ఇంకొక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. అది పర్సన్ బట్టి పెట్టాలండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 35 అండి. 35లో వచ్చేసి హాఫ్. ఒకసారి చూడండి, మీకు ఈజీగా చెప్తున్నాను. దీంట్లో చదవచ్చిన వాళ్ళు, చదువు రాని వాళ్ళు అట్లా ఏముండదండి, అందరూ నేర్చుకోవచ్చు. ఇదిగోండి టేప్ ఉంటే చాలు. 35 పెట్టాం కదా, దీంట్లో మనం ఆఫ్ చేసుకోవాలి. హాఫ్ అంటే 7.5. మళ్ళీ 7.5లో ఆఫ్ చేసుకోవాలి. 4వ భాగం తీసుకోవాలి మనం. ఇవ్వండి 9 అయితే వచ్చింది. మనం పూర్తిగా 9 పెట్టుకోవాలి. ఎందుకంటే 1/4 ఇంచి బాడీ మెజర్మెంట్కి ఖచ్చితంగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. నాభి ఎప్పుడుకి 30 అంటే 7.5. మనం ఇక్కడ బ్యాక్ డాట్ పెట్టేస్తాం కాబట్టి ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. అక్కడి నుంచి చంక డౌన్ వచ్చేసి మనం 1.5 పెట్టుకొని చంక డౌన్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత చంక వచ్చేసి 17 అండి. చూడండి ఒకసారి, 17 అంటే ఇక్కడ 16 వస్తుంది. ఒకసారి చూడండి క్లియర్గా. ఇక్కడ మనకి గ్యాప్ ఉంచి ఇలా మార్క్ చేసుకోవాలండి. ఇప్పుడు కరెక్ట్గా 8.5 వచ్చింది. 8.5 17 కరెక్ట్గా సరిపోయిందండి. ఒక్కసారి చూడండి, మళ్ళీ నేను మీకు అర్థమయ్యేలా మార్క్ చేస్తున్నాను. కరెక్ట్గా ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ పాయింట్ ఉంచుకొని ఖర్చు పాయింట్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. చూడండి, కరెక్ట్గా మనం మార్క్ చేసిన కాడికి 8.5 వచ్చింది. చూడండి, ఇదేంటంటే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ పీస్ మెయిన్ బాగా పల్చగా ఉంది, అందుకని నేను ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తున్నాను. ఇది బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాక వర్క్ చేస్తాను. వర్క్ చేశాక కూడా మీకు నేను బ్లౌజ్ అప్లోడ్ చేస్తాను. చూడండి, నేను సైడ్ పెట్టేసుకొని మేమైతే ఫస్ట్ ఇది కట్ చేసేసుకున్నాము. రెడీ అయింది. ఇప్పుడు హ్యాండ్ చూడండి, ఇలా వేసుకోవాలి. ఇక్కడ ఇట్లా ఎక్కువ తక్కువ ఎడ్జెస్ ఉన్నాయి కదా, కరెక్ట్ చేసుకోవాలి మనం. తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్. హ్యాండ్ లాంగ్ వచ్చేసి 9.5 అండి, లూజ్ 11.5. మనం హ్యాండ్ పెట్టుకుంటున్నాం అండి. హ్యాండ్ లాంగ్ వచ్చేసి 9.5, లూజ్ వచ్చేసి 11.5. ఇక్కడ 9.5 కరెక్ట్గా పెట్టుకున్నాక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. డౌన్ వచ్చేసి హ్యాండ్కి 3 సరిపోద్దండి. ఎవరికైనా 3 పెట్టుకోవాలి, అంతకన్నా ఎక్కువ పెట్టకూడదు. పెడితే చంక ముడత వస్తుంది. చంక వచ్చేసి 17 కదా, 8.5 ఇక్కడికి వచ్చిందండి.
ఇది హ్యాండ్ మార్క్ చేసుకున్నాక ఖర్చు అయితే ఇంచు పెట్టుకుంటాము. ఇలా క్రాస్గా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇదైతే కరెక్ట్గా ఉండాలి. ఇది మాత్రం మిస్ చేయమండి. ఇది ఉంటేనే కరెక్ట్గా మీకు ఫ్రంట్ క్రాస్ కరెక్ట్గా వస్తుంది. ఇక్కడైతే 2 ఇంచెస్ ఫోల్డ్ చేశాను. ఒకసారి చూడండి. ఇది 2 ఇంచ్ ఇదైతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి. ఇది ఎందుకు పెట్టాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ నుంచి కరెక్ట్గా 2.5 అండి. 2.5 ఇక్కడ నుంచి కరెక్ట్గా పైకి వెళ్ళినప్పుడు మాట్లాడతాను. ఎప్పుడైనా సరే మార్క్ చేసుకునేటప్పుడు ఇలా పెట్టుకోవాలి. ఇలా తీసుకోకూడదు. ఇలా క్రాస్లో తీసుకోవాలి. ఇక్కడ 7 ఉంది. ఇలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 13 పెట్టుకోవాలి. అసలు లాంగ్ 14 కదా, ఇంచి మనకి షేప్ బెల్ట్ వస్తుంది. ఇది బెండ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5. ఇక్కడ నుంచి 2 ఇంచ్. ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసాం కదా, పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఒకసారి నేను బ్యాక్ పార్ట్ మీద పెట్టి చూపిస్తాను. ఇంకా వరకు మార్జిన్ తీసుకోవాలి. ఇంకా ఈ ఇంచ్ షేప్ బెల్ట్ కరెక్ట్గా 2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా షేప్ బెల్ట్ 2 ఇంచే ఉండాలి.